సిద్ధార్థ, త్రిష హీరో హీరోయిన్లుగా నటించిన సూపర్ హిట్ సినిమా నువ్వొస్తానంటే నేనొద్దంటానా. ఈ మూవీలో శ్రీహరి ఇంట్లో పనిమనిషిగా సంతోషి శ్రీకర్ అద్భుతంగా నటించింది. ఈ సినిమాలో తన నటనకు గాను బెస్ట్ ఫీమేల్ కమేడియన్ కేటగిరీలో నంది అవార్డు కూడా రావటం విశేషం. పెళ్లి పిల్లల తర్వాత చాలామంది హీరోయిన్లు, నటీమణులు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోతారు. భర్త, పిల్లలతోనే ఎక్కువ సమయం గడిపేస్తారు. ఇంకొందరు సెకండ్ ఇన్నింగ్స్ అంటూ మళ్లీ సినిమాల్లోకి అడుగు పెడతారు. మరికొందరైతే వివిధ రకాల బిజినెస్ వ్యవహారాల్లో బిజీగా ఉండిపోతారు. నటి సంతోషి శ్రీకర్ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. తేజ దర్శకత్వంలో నవదీప్ హీరోగా తెరకెక్కిన ప్రేమ కథా చిత్రం జైతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అందాల తార. ఇందులో ఫరా అనే ముస్లిం అమ్మాయి పాత్రలో అప్పటి యువత హృదయాలను కొల్లగొట్టింది సంతోషి శ్రీకర్. ఆ తర్వాత నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో సహాయ నటిగా నటించింది. శ్రీహరి, త్రిషాల ఇంట్లో పనిచేసే అమ్మాయి పాత్రలో అద్భుతంగా నటించింది. ఎవరైనా జాగ్రత్త అంటే చాలు కంగారుపడి చేతిలోని వస్తువులు గబుక్కున కింద పడేస్తూ ఆడియన్స్ను కడుపుబ్బా నవ్వించింది. సినిమాలో తన ఎక్స్ప్రెషన్స్, డైలాగ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో తన నటనకు గాను బెస్ట్ ఫీమేల్ కమేడియన్గా నంది అవార్డు కూడా అందుకుంది అందాల తార. సంతోషి ప్రముఖ తమిళ సినీ నటి పూర్ణిమ కూతురు. ఈ విషయం చాలామందికి తెలియదు. సీనియర్ నటుడు ప్రసాద్ బాబు కోడలు కూడా. నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా తర్వాత శ్రీహరి ఒక్కడే, పవన్ కళ్యాణ్ బంగారం, మంచు విష్ణు డి తదితర చిత్రాల్లో కూడా నటించింది సంతోషి శ్రీకర్. అయితే ఎక్కువగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలే రావటంతో ఈ బ్యూటీకి పెద్దగా క్రేజ్ రాలేదు. తమిళంలో 2-3 సినిమాలు చేసినా అవి కూడా సక్సెస్ కాలేదు. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది సంతోషి. ప్రస్తుతం బొటిక్ అండ్ బ్యూటీ లాంగ్ పేరుతో బిజినెస్ రన్ చేస్తోంది. చెన్నై, రాజమండ్రి, హైదరాబాద్ తదితర నగరాల్లో సంతోషి శ్రీకర్ బొటిక్స్ ఉన్నాయి. బొటిక్తో పాటు మేకప్ క్లాసెస్, శారీ డ్రేపింగ్ తదితర ఫ్యాషన్ డిజైనింగ్ అంశాలకు సంబంధించి మహిళలకు శిక్షణ కూడా ఇస్తోంది అందాల తార. సంతోషి శ్రీకర్ ఎప్పటికప్పుడు తన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. వీటిని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. గతంలో కంటే కాస్త బొద్దుగా మారినా అందం విషయంలో మాత్రం సంతోషి ఏమాత్రం మారలేదంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.